హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హానోస్ క్రియేషన్స్. ఏంటి ఈరోజు చూపిస్తుంది ఏంటి అని అనుకుంటున్నారా? పచ్చిపులుసు చేయడం ఎలా ఏంటి అని తెలుసుకుందాం. పచ్చిపులుసు చేయడానికి కావాల్సిన ఐటమ్స్: ఆనియన్స్, కరివేపాకు, వెల్లుల్లి, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు. ఎండుమిరపకాయలు బదులు పచ్చిమిరపకాయలు వేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్. అండ్ సాల్ట్, పెప్పర్. అది ఎలా చేయాలి ఏంటి అని ఇప్పుడు నీకు చూపిస్తాను. మనం చింతపండు నానబెట్టుకున్నాం కండి, ఈ విధంగా జ్యూస్ లాగా చేసుకోవాలి. చింతపండుని బాగా కలిపి ఇలా అవుతుంది, పలుచగా వచ్చేటట్టు చూసుకోండి. పలుచు అలా అయితేనే బాగుంటుంది. దీనికి ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ కారం, చూసారుగా ఈ విధంగా మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకొని కలుపుకోండి. ఇది నాది రెడ్ కలర్ కారం కాబట్టి బాగా రెడ్గా అనిపిస్తుంది. చూసారా, ఈ విధంగా కలిపి పక్కకి పెట్టుకోండి. అలాగే ఇందులో మనం ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కొద్దిగా ముందే ఇందులో వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది, టేస్ట్ అండ్ స్మెల్. ఇలా పచ్చిదే వేసుకుంటే, నూనెలో వేసింది కాకుండా. తాలింపు వేయడానికి ముందుగా మనం ఒక చిన్న కళాయిని తీసుకోండి. కళాయి కొంచెం ప్రీ హీట్ అయ్యాక తాలింపు కావాల్సినంత నూనె, మీ పచ్చిపులుసు ఎంత అయితే వేయాలి, ఎలా అయితే బాగుంటుందని మీరు ఎలా అనుకుంటారో అలా దానికి సరిపడా నూనె వేసుకోండి. చూడండి, నూనె ఎట్లా అంటే అర్థమవుతుంది కాగిందా లేదా అని. కొంచెం కాగిన తర్వాత కొంచెం తాలింపు గింజలు, కొంచెం పసుపు వేసుకొని కలుపుకోండి. తర్వాత మనం ముందుగా తరిగి ఉంచిన పచ్చిమిరపకాయలు వేసుకోండి. తర్వాత కొత్తిమీర, కొంచెం మనం వెల్లుల్లిపాయలు ఉన్నాయి, అవి వేసుకోండి. ఇది మధ్యలోపు మనం ముందుగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయలని ఇలా పచ్చిపులుసులో పచ్చివే వేసుకోవాలండి. పచ్చిపులుసులో అందులో వేయకూడదు. చూడండి, కొంచెం ఇలా కలుపుకోండి, అంతా మగ్గాలి కదండి. ఇలా మగ్గిన తర్వాత కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర కాదు, కరివేపాకు వేసుకోండి లాస్ట్లో. ముందే వేసుకుంటే పాడైపోతుంది, తొందరగా మాడిపోతుంది. చూసారుగా, ఈ విధంగా మగ్గిన తర్వాత మనం వేసుకున్న పచ్చిపులుసు వేసుకుంటాం కదండి, అలా ఒకేసారి కాగుతుందేమని మనం ఫీల్ అయితే మాత్రం కొంచెం వేసేసుకోండి. చూసారు ఎలా ఉందో. తర్వాత దీన్ని స్టవ్ ఆపేసి ఈ విధంగా తాలింపును మొత్తం ఇలా వేసుకోవాలి. చూడండి, మనకు కావాల్సిన పచ్చిపులుసు రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.